ఇయర్ ఎండింగ్ వచ్చిందంటే ఏ హీరో ఎన్ని సినిమాలు చేశాడు, ఆ సినిమాలు హిట్ అయ్యాయా లేదా, భారీ కలెక్షన్ వచ్చిందా లేదా, ఈ విధంగా ఫ్యాన్స్ మాత్రం ఆలోచిస్తుంటారు. సో ఇప్పుడు 2025 ఇయర్ ఎండింగ్ కాబట్టి అగ్ర హీరోల ఆధిపత్యం ఎంత, అగ్ర హీరోలందరూ కూడా ఈ రేంజ్ లో హిట్లు కొట్టారు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మరి ఎవరెవరి కలెక్షన్స్, ఎవరెవరి సినిమాలు ఏ విధంగా ఉన్నాయి? సో ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే దాదాపు ప్రభాస్ గారి నుంచి కానీ, మహేష్ బాబు గారి నుంచి కానీ, చిరంజీవి గారి నుంచి కానీ సినిమాలు రాలేదు. సో మిగిలిన వాళ్ళు సినిమాలు అయితే తీశారనమాట. సో ఇంకా అగ్ర హీరోలు అంటే మనం చెప్పుకోవచ్చు, అల్లు అర్జున్ గారి గురించి కూడా, ఆయన నుంచి కూడా సినిమా రాలేదు. ఆయన అంటే డిసెంబర్ లో రావడం వల్ల 2025 లో ఏ సినిమా రాకుండా అయిపోయింది. సో ఇలా చూసుకుంటే ఫస్ట్ అయితే గేమ్ చేంజర్ తో ఓపెన్ అయింది అనమాట. పవన్ కళ్యాణ్ గారిది ఓజీ వచ్చింది, ఎన్టీఆర్ గారిది కూడా ఏ సినిమా రాలా. అంటే పెద్ద సినిమా దాదాపు వార్ 2 వచ్చింది. ఓకే, వార్ 2 వచ్చింది. సో ఇంకా ఈ అంటే వార్ 2 కూడా పెద్ద పేరు రావడం వల్ల అసలు ఎన్టీఆర్ గారి సినిమా ఎప్పుడు దేవరాన్ లాస్ట్ అనుకుంటున్నారు చాలా మంది. ఆ వార్ 2 వచ్చింది. సో ఈ రకంగా ఉంది పరిస్థితి. కలెక్షన్ పెద్ద సినిమాల పరంగా చూసుకుంటే వార్ 2 ఫ్లాప్ అయింది, గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. ఓజీ దాదాపు 250 కోట్ల పైచీలకు కలెక్ట్ చేసింది. బాలకృష్ణ గారు 2 సినిమాలు, బాలకృష్ణ గారు ఆయన స్పీడ్ గానే ఉన్నారు సీనియర్ హీరోలతో పోల్చుకుంటే. వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం 295 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఏపీటీఎస్ లో ఓజీ కన్నా సంక్రాంతికి వస్తున్నామే ఎక్కువ నెంబర్ ఉందన్నమాట. సో అట్లా చెప్పాలంటే కూలీ వచ్చింది. ఆయన చెడ్డ పేరు తెచ్చుకున్నారు కూలీతో, ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో కూలీ కూడా 500 కోట్లు మార్కెట్ చేసిన, అందులో నాగార్జున గారికి కుబేరా ద్వారా గానీ దాంతో గానీ ఒరిగింది ఏం లేదు. అంటే సైడ్ క్యారెక్టర్ రేసర్ అని ఒక బ్యాడ్ నేమ్ తప్ప ఆయనకు వచ్చిన లాభం అయితే ఏం లేదు. మరి ఇప్పుడు 100వ సినిమాకి అయితే ఆయన కసరత్తులు చేస్తున్నారు. సో ఇంకా చిన్న సినిమాలు అలా అలా వచ్చాయి. సో చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏం లేవు. అంటే ఈ సంవత్సరంలో దాదాపు 300 కోట్లు క్రాస్ చేసిన ఒక్క సినిమా కూడా లేదు మన తెలుగు నుంచి. సో నాగచైతన్య గారు తండేలు గానీ, రాంపోతినేని గారు ఆంధ్ర కింగ్ తాలూకా, ఇప్పుడు టైప్ 2 హీరోలు కూడా సంక్రాంతికి వస్తున్నా వచ్చాయి కదా 300. అదే ఎడ్జ్ లో ఆగిపోయింది కంప్లీట్ గా. 300 దాటిందా అంటే లేదు. ఓజీకి రాలా. సో ఏంటంటే వచ్చింది. ఇప్పుడు నెంబర్లు వేస్తారు పోస్టర్ల మీద, అవి ఒరిజినల్ గా 300 కోట్లు చేసిందా అంటే హానెస్ట్ గా ఏ సినిమా చేయలే మన తెలుగు నుంచి. పాన్ ఇండియా అవనివ్వండి, నాన్ పాన్ ఇండియా అవనివ్వండి. సో ఇంకా టైప్ 2 హీరోల సంగతి చూసుకుంటే నాగచైతన్య గారు తండేలు, ఆయనకు ఒక 100 కోట్లు కొంచెం ఉపశమనం హిట్ వచ్చింది చాలా లాంగ్ తర్వాత. ఆంధ్ర కింగ్ తాలూకాతో రామ్ గారు మళ్ళీ ఆ జోన్ ఫ్లాప్ జోన్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. నాని గారు హిట్ 3 వచ్చింది, పెద్దగా వర్కౌట్ అయితే ఏం కాల. ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కింగ్డమ్ కూడా విజయ్ దేవరకొండ గారిది పెద్దగా ఏం రాలా. సో అలా ఇంకా వాళ్ళు కూడా ఏం చేసింది లేదు. చిన్న అమౌంట్ తో వచ్చిన సినిమాలు మాత్రం మంచి పేర్లు తెచ్చుకున్నాయి. కొన్ని లిటిల్ హార్ట్స్ కానీ ఈటీవీ వాళ్ళు చేస్తున్న కంటెంట్స్ కొంచెం అలరేస్తున్నాయి. సో అవి అంతే ఒక స్పాన్ దగ్గర ఆగిపోతాయి. థియేటర్లో వచ్చినా, ఓటీటీలో వచ్చినా ఒక లెవెల్ దగ్గర ఆగిపోతాయి. సో అది మినిమం గ్యారంటీ ఫిలిమ్స్ అవి. సో బన్నీవాస్ గారు కూడా వరుసగా చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా ప్రొడ్యూసర్లు కూడా ఏం చేయడానికి లేదు, మంచి సినిమాలు చేస్తున్నారు. కానీ కలెక్షన్స్ అనేవి అంటే మనం నిజంగా అంటే ప్రభాస్ గారు ఉండాలా పాన్ ఇండియాకి ఇప్పుడు 1000 కోట్లు తీసుకురావాలంటే. సో సరే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, ఒకవేళ హిట్ అంటే అది ఒక 800 నుంచి 1000 కోట్లు మార్కెట్ చేసేదేమో. సో మరి శంకర్ గారితోనే ఆయనే ఫ్లాప్ కొట్టారంటే వేరే డైరెక్టర్లు ఇంకెంతకన్నా పని ఏం చేస్తారు. సో రాజమౌళి గారి సినిమా లేదు, అంటే డైరెక్టర్ బట్టి కూడా ఉంటుంది. సుకుమార్ గారి సినిమా లేదు. సో శంకర్ గారు మన తెలుగు అంటే తమిళ డైరెక్టర్లు మన తెలుగు హీరోలతో చేస్తుంటే చూస్తున్నాం ఎంత ఇదిగా ఉంటుందని. మనకు కావాలని మన కుబేరా గారిని చూసుకోండి, లేదంటే ఇది నాగార్జున గారు కూలీ చూసుకోండి, మన హీరోలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సో శేఖర్ కమలా గారు డైరెక్ట్ చేసినప్పటికీ కుబేరాలో మరి నాగార్జున గారిని తగ్గించి ధనుష్ గారిని లేపడం ఏంటో, దాని వెనకమాల అంతరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో మరి ఎందుకు ఒప్పుకుంటున్నారు అసలు మన హీరోలు ఆలోచించట్లేదు. మినిమం ఫ్యాన్స్ గురించి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. సో కొంతమంది చెప్తారు మేము ఫ్యాన్స్ కి ఈసారి 2 కాలర్లు ఎగరేలాగా ఇస్తామని చెప్పి వార్ 2 చెప్పాడు ఆయన. చూస్తే ఏముంది, సినిమా అయితే సాటిస్ఫాక్షన్ లేదు. మాస్ ఆడియన్స్ కి అర్థం కాని సబ్జెక్ట్ తో వచ్చారనమాట. సో మాస్ హీరోలు ఎప్పుడు కూడా మాస్ ఇమేజ్ ఉన్న కథలు చేయాలి. అంతేగాని మనం ఇప్పుడు పాన్ ఇండియాలో ఉన్నాం కదా అని మన వాళ్ళని వదిలేసుకుంటే మన వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాదనమాట. అంటే ఇక 2025 ఇయర్ లో ఒక 500 crore వచ్చినటువంటి సినిమా ఒక్కటి కూడా లేదు తెలుగు నుంచి. అయితే ఒక్క సినిమా కూడా 300 crore దాటిన సినిమా లేదు. అండ్ తెలుగు లాంగ్వేజ్ లో కూడా దాదాపు 100 కోట్లు షేర్ కొట్టిన హీరో కూడా ఎవరు లేరని చెప్పాలి. ఇంకా ఓజీ టచ్ చేసింది పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ 100 కోట్లు కానీ. సో ఇంకా అది అట్లా నడిచింది అనమాట కథ. ఇంకా మరి ఇంకేముంది చెప్పుకోవడానికి అయితే సినిమాలు ఏం లేవు. మరి 2026 సంక్రాంతి బాస్ తో అలాగే ప్రభాస్ గారితో ఓపెన్ అవుతుంది. మరి 2026 లో వాళ్ళకి ఎంత కలిసి వస్తుంది ఏంటి, ఇక ఈ ఇయర్ కి అయితే ఏం లేదు సర్దేసుకున్నట్టే. ఇంకా మళ్ళీ రీ రిలీజ్ మీద ఆధారపడుతున్నారు. మరి జనవరి 1 వెంకటేష్ గారు నువ్వు నాకు నచ్చే వస్తుంది, మళ్ళీ ఆయన బోని కొట్టబోతున్నారు న్యూ ఇయర్ కి. మళ్ళీ అదే మనశంకర ప్రసాద్ గారు ఆయన గెస్ట్ రోల్ ఉన్నారు. వెంకటేష్ గారి టైం బాగా నడుస్తుందని చెప్పుకోవచ్చు.